వెల్కమ్ టు రమణ డిజిటల్ మీడియా ఫ్రెండ్స్. టుడే మనము టాప్ 5 పర్ఫార్మింగ్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ గురించి డిస్కస్ చేస్తాం. మన ప్రీవియస్ వీడియోస్లో లార్జ్ క్యాప్ అంటే ఏమిటి, మిడ్ క్యాప్ అంటే ఏమిటి, స్మాల్ క్యాప్ అంటే ఏమిటి అనే డిస్కషన్ చేసినాము. దీన్ని నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. బ్రీఫ్గా నేను చెప్తాను. లార్జ్ క్యాప్ అంటే ఏం లేదు, మనకి టాప్లో 1 to 100 కంపెనీస్ ఉంటాయి కదా, దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మ్యూచువల్ ఫండ్ అయినా దాన్ని లార్జ్ క్యాప్ అంటారనమాట. 101 నుండి 250 వరకు మనం ఇన్వెస్ట్ చేస్తే దాన్ని మిడ్ క్యాప్ అంటారనమాట. లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ అంటే ఏం లేదు, టాప్ 1 కంపెనీ నుండి 250 కంపెనీస్లో అన్నిట్లో మనం ఇన్వెస్ట్ చేస్తే గిన ద కాంబినేషన్ ఆఫ్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ అంటారనమాట. మనకి మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి 20,000 crores ప్లస్ ఉంటుందన్నమాట ఈ లార్జ్ క్యాప్లో వచ్చేసి. అదే మిడ్ క్యాప్లో వచ్చేసి 5,000 నుండి 20,000 crores వరకు మనకి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో వాటిని అన్నిటిని కలిపి ఇన్వెస్ట్ చేస్తారనమాట. సో లెట్స్ గో ఫర్ ద టాప్ 5 పర్ఫార్మెన్స్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ దిస్ వీడియో. లెట్స్ గో ఫర్ ద వీడియో. ఇందులో మనకి టాప్ 1 పర్ఫార్మెన్స్ వచ్చేసి మనకి ఇప్పుడు 2024 నాటికి, జూలై 2024కి మనకి క్వాంట్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ అనమాట. సో దిస్ ఈస్ ద టాప్ 1 పర్ఫార్మింగ్ ఫండ్. మీరు ఒకసారి చూస్తే ఇది ఈక్విటీ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీకి సంబంధించింది. నేను చెప్పాను, లార్జ్ క్యాప్లో మనకి 1 to 100 కంపెనీస్, మిడ్ క్యాప్లో మనకి 101 నుండి 250 కంపెనీస్ వరకు ఉంటాయన్నమాట. ఇది వెరీ హై రిస్క్. 3 years యాన్యువలైజ్ రిటర్న్ వచ్చేసి మనకి 32.40% యాన్యువలైజ్ రిటర్న్ ఉందన్నమాట. సో మనకి ఎన్ఏవి కరెంట్ వచ్చేసి నేను రికార్డ్ చేసే టయానికి 12 July 2024 నాటికి 140.02 రేటింగ్, 5 star రేటింగ్. సో మినిమం ఎస్ఐపి వచ్చేసి మనం 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తాము. ఫండ్ సైజ్ వచ్చేసి 3,290.34 crores అనమాట. సో మీరు ఒకసారి ఇక్కడ చూడండి, ఎస్ఐపి 5,000తో మనం స్టార్ట్ చేసింటే 5 yearsకి వచ్చేసి మనకి సో ఇంత రిటర్న్ వచ్చేస్తుంది అనమాట. సో దాదాపుగా 108.69 యాన్యువలైజ్ రిటర్న్ అనేది మనకి ఇది రిటర్న్ ఇచ్చిందనమాట. ఓకే, సో ఒకసారి ఈ హోల్డింగ్స్ చూడండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్ హోల్డింగ్స్, హెచ్డిఎఫ్సి తర్వాత వచ్చేసి మనకి సంవర్ధన, మదర్సన్ ఇంటర్నేషనల్ వచ్చేసి మనకి ఇవి అనమాట టాప్ హోల్డింగ్స్ ఉండేవి అనమాట. సో ఇది మనకి టాప్ 1 పర్ఫార్మెన్స్. నెక్స్ట్ టాప్ 2 పర్ఫార్మెన్స్, బంధన్ కోర్ ఈక్విటీ ఫండ్. ఇది చూడండి. సో ఇది కూడా మనకి వచ్చేసి ఈక్విటీ ఫండ్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీకి సంబంధించినది. వెరీ హై రిస్క్. యాన్యువలైజ్ రిటర్న్ వచ్చేసి మనకి 28.11% అనమాట. మనకి యాన్యువలైజ్ రిటర్న్ వచ్చేసి అనమాట. సో ఎన్ఏ వాల్యూ నేను రికార్డ్ చేసిన టయానికి 149.25 రేటింగ్, 4 star. సో మినిమం ఎస్ఐపి 100 రూపీస్, ఫండ్ సైజ్ మనకి 5360.46 crores అనమాట. సో మనకి సేమ్ ఎస్ఐపి 5,000 పర్ మంత్ మనం ఇన్వెస్ట్ చేయగలిగితే 5 yearsకి మనకి ఇంత రిటర్న్ అనేది మనకి జనరేట్ అయ్యిందనమాట. ఓకే, సో ఒకసారి హోల్డింగ్స్ చూడండి. ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, యాక్సిస్. సో ఇవి టాప్ హోల్డింగ్స్ మనకి. ఈ కంపెనీ అనేది మనకి హోల్డింగ్స్ ఉందన్నమాట. సో వీళ్ళు ఈక్విటీ వచ్చేసి 96.7%, క్యాష్ వచ్చేసి 3.2% హోల్డింగ్ అనేది చేస్తున్నారనమాట. ఓకే, సో మనకి నెక్స్ట్ టాప్ 3 చూద్దాము. హెచ్డిఎఫ్సి లార్జ్ అండ్ మిడ్ క్యాప్ అనమాట. సో హెచ్డిఎఫ్సి లార్జ్ అండ్ మిడ్ క్యాప్. ఓకే, సో ఇది వచ్చేసి మనకి సేమ్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్. మనకి యాన్యువలైజ్ రిటర్న్ 3 yearsకి వచ్చేసి 27.27 అనేది మనకి యాన్యువలైజ్ రిటర్న్ ఉందన్నమాట. ఎన్ఏ వాల్యూ వచ్చేసి 349.05, రేటింగ్ వచ్చేసి 4%. మనకి మినిమం ఎస్ఐపి 100, ఫండ్ సైజ్ వచ్చేసి మనకి 21,449.36 crores అనేది మనకి ఉంది. ఎస్ఐపి చూడండి, 5,000 పర్ మంత్ చేస్తే 5 yearsకి మనకు సో ఈ రిటర్న్ అనేది మనకు జనరేట్ అనేది అయ్యిందనమాట. సో టాప్ హోల్డింగ్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ, ఇండస్ ఇండియా బ్యాంక్ వచ్చేసి మనకి, యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలా ఉన్నాయన్నమాట. సో వీళ్ళు వచ్చేసి హోల్డింగ్ వచ్చేసి ఈక్విటీ 97.3%, క్యాష్ వచ్చేసి 2.3% వాళ్ళు హోల్డ్ అనేది చేయడం అనేది జరిగిందనమాట. ఇది వచ్చేసి మనకి టాప్ 3 అనమాట. టాప్ 4 వచ్చేసి మనకి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ అనమాట. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ అనమాట. ఇది వచ్చేసి మనకి టాప్ 4లో ఉంది. సేమ్ ఇది లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీకి సంబంధించి 3 years యాన్యువలైజ్ రిటర్న్ మనకి 28.19% మనకి రిటర్న్ ఇచ్చిందనమాట. ఎన్ఏ వాల్యూ వచ్చేసి యాజ్ ఆఫ్ నౌ
1047.98 ఉంది. మనకి రేటింగ్ 5 స్టార్ రేటింగ్, మినిమమ్ ఎస్ఐపి 100. మనకి ఫండ్ సైజ్ వచ్చేసి 14,485.78 క్రోర్స్ ఉంది. మనకి 5,000 ఎస్ఐపితో 5 ఇయర్స్‌కి చూడండి మనకి సో ఇంత రిటర్న్ అనేది జనరేట్ అయ్యిందనమాట. హోల్డింగ్స్ ఒక్కసారి చూడండి. ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, మారుతి సుజుకి, ఎస్‌బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్, ఎన్‌టీపీసీ మనకి టాప్ హోల్డింగ్స్‌ని ఉంటే, సో ఇదొచ్చేసి చూడండి ఈక్విటీలో 92.9%, క్యాష్ వచ్చేసి 6.1%, డెట్ వచ్చేసి 0.9% ఇది హోల్డింగ్ అనేది చేసిందనమాట. నెక్స్ట్ మనకి టాప్ 5 వచ్చేసి మనకి మిరాయ్ అసెట్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ అనమాట. సో ఇది మనకి టాప్ 5 పర్ఫార్మింగ్. చూడండి మనకి ఇది యాన్యువలైజ్ రిటర్న్ 3 ఇయర్స్‌కి వచ్చేసి 19.99% యాన్యువలైజ్ రిటర్న్ వచ్చేసి మనకి వచ్చింది. సో ఎన్ఏఈ వాల్యూ వచ్చేసి 165.83, రేటింగ్ వచ్చేసి 3 స్టార్ రేటింగ్. సో మినిమమ్ ఎస్ఐపి మనకి 500, ఫండ్ సైజ్ వచ్చేసి 37.846.07 క్రోర్స్ అనేది మనకి జనరేట్ అయిందనమాట. ఎస్ఐపి మనము 5,000 ఫర్ మంత్ చేస్తే మనకి సో టిల్ డేట్ వచ్చేసి మనకి సో ఇంత రిటర్న్ అనేది మనకి జనరేట్ అయి ఉంటదనమాట. సో టాప్ హోల్డింగ్స్ వచ్చేసి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎల్&టీ, కోటక్ మహేంద్ర, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇవి ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి 98.4% మనకి ఈక్విటీ, క్యాష్ వచ్చేసి 1.6% క్యాష్ హోల్డింగ్స్ అనేది జరిగిందనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద టాప్ 5 పర్ఫార్మింగ్స్ టిల్ డేట్ మ్యూచువల్ ఫండ్స్. సో డోంట్ స్కిప్ బై ఇన్వెస్టింగ్ ఎనీథింగ్ ఆఫ్ దిస్. సో ఇఫ్ మీకు ఏదైనా మీ హోల్డింగ్‌లో ఉందంటే డెఫినిట్‌గా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. దానివల్ల మనకి యూజ్ అయితుంది. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఆల్.